సో ఫర్ ద వెరీ ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకు ఇన్ని సీజన్స్ ఆఫ్ బిగ్ బాస్లో అస్సలు టాస్కే పెట్టకుండా ఓన్లీ ఒక కెప్టెన్సీ టాస్క్ 1 వీక్ అంతా నడిపించారు. అది కూడా హయ్యెస్ట్ టీఆర్పీతో నడిపించారంటే అట్స్ గ్రేట్ అని అనుకోవాలి. బికాస్ ఆఫ్ కంటెస్టెంట్స్ అండి. దీనిలో కొంతమంది స్ట్రాంగ్ ఉన్నారు, వీక్ ఉన్నారు, వీళ్ళందరి గురించి మాట్లాడుకుందాం క్లియర్గా. ఈ ఎపిసోడ్ గురించి కూడా ఇన్ డెప్త్లో గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సన్నీ ఒపీనియన్స్ చేశారా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇన్ డెప్త్లో మాట్లాడుకుందాం అండి. సో ఫస్ట్ వచ్చేసరి గేమ్ గురించి, ఆ లాస్ట్లో మిగిలిన బిట్ ఆఫ్ గేమ్ గురించి మాట్లాడుకుందాం. కెప్టెన్సీ టాస్క్లో ఆ గేమ్లో శ్రీజ గెలిచింది అంటే దాన్ని ఆ అమ్మాయి చేసింది ఏం లేదు, వీళ్ళందరూ చేయటానికి కూడా ఏం లేదు. ఆ అమ్మాయి ఫ్రీగా నుంచింది, ఫ్రీగా చేసింది. ఆ అమ్మాయి గెలవడానికి 2 రీజన్లు ఉన్నాయి. ఒక రీజన్ వచ్చేసరికి ఆ అమ్మాయి స్ట్రాటజీ ఆఫ్ సెలెక్టింగ్ సంజన గారు, అదొకటి. సెకండ్ వచ్చేసరికి ఆ అమ్మాయి నుంచిన పొజిషన్. వీళ్ళందరూ ఏం థింక్ చేశారంటే అందరు కింద ఉన్నవారికి కింద పీకేస్తే ఈజీ కింద పడతారు అనే ఉద్దేశంలో ఆలోచించారు తప్ప ఆ అమ్మాయి అంత పైన అసలు ఆ అమ్మాయిని ఎవరు పట్టించుకోవాలి ముందు. అందుకని ఆ పొజిషన్ మంచి పొజిషన్ సెలెక్ట్ చేసుకుంది అనిపించింది శ్రీజ. సో దట్స్ ద రీజన్. గెలవడానికి అయితే అది రీజన్. సో సంజన గారు గెలిచారు అంటే కామనర్లకి అంత పెద్ద సంతోషం లేదు, ఈవెన్ ఓనర్లకి కూడా అంత పెద్ద సంతోషం లేదు. ఎందుకంటే న్యూట్రల్ ఉన్న పర్సన్ గెలిచారు కాబట్టి. అండ్ సో అది గేమ్ పర్స్పెక్టివ్. ఇంకా ఎవరు హరీష్ వర్సెస్ కళ్యాణ్ వర్సెస్ ఇమాన్యుయల్, మిగతా టెనెంట్స్ వీళ్ళందరి గురించి మాట్లాడుకుంటే అక్కడ మైనస్ పాయింట్ మిస్టేక్ ఏంటంటే కళ్యాణ్ గారిది. కళ్యాణ్ గారికి చెయ్యి ఆడ పెట్టినట్టు క్లియర్గా అర్థమవుతుంది. బట్ పాయింట్ ఏంటి అంటే సంచాలక్ది తుది నిర్ణయం, లైక్ ఇట్స్ అ ఫైనల్ డెసిషన్. సంచాలక్ చూడలేదు, క్లియర్గా చూడలేదు. ఎందుకంటే ఆయన మోచే పెట్టారని చెప్పారు. అసలు పెట్టింది మోచే కాదు, ఆయన మొత్తం హ్యాండ్ ఇలా పెట్టారు, సో పామ్ పెట్టారు. సో అక్కడైతే క్లియర్గా సంచాలక్ చూడలేదు. వీళ్ళు లెగిసి అరిచి గోలగోల చేసిన దాని మీద నిర్ణయం ఇవ్వటం ఇట్స్ వెరీ రాంగ్ థింగ్. ఎందుకంటే ఇమాన్యుయల్ది అందరు అపోజ్ చేశారు. అసలు ఇప్పుడు వీళ్ళ మాట విన్నప్పుడు ఏం చేయాలంటే అప్పుడు కూడా వీళ్ళ మాటలు విని ఓకే ఇమాన్యుయల్ గారు మీరు మళ్ళీ కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పేసి అనాలి. వీళ్ళ మాటలు మీరు అసలు లెక్కలోకే తీసుకోకూడదు. మీరు చూడలేదంటే చూడలేదని స్టాండ్ అవ్వాలి, చూసారని స్టాండ్ అవ్వాలి. సో నా ఉద్దేశం ప్రకారం అయితే అక్కడ సంచాలక్ ఫెయిల్ అయ్యారు. ఉండుంటే నాకు తెలిసినంత వరకు కళ్యాణ్ గారు గెలిచేవారన్న ఎగ్జంప్షన్. ఎందుకు అంటే ఈవెన్ బర్నీ గారు కూడా గెలిచేవారు. ఎందుకంటే బర్నీ గారు పైన ఆడడం నిలబడ్డారు శ్రీజ పక్కనే. సో బర్నీ గారు గెలిచేవాళ్ళు, ఈవెన్ కళ్యాణ్ గారు గెలిచేవారు. గెలుస్తారు అన్న రీజన్ ఏంటి అంటే ఆర్మీ పర్సన్ కాబట్టి 1 హ్యాండ్తో అయినా ఆయన ఆ రాడ్ పట్టుకుని అయినా ఆయన మొత్తం హోల్డ్ అవ్వకూడదు, బాడీ అంతా హోల్డ్ చేయగలరు. సో నాకు ఆ నమ్మకం ఉన్నట్టు నాకు కొంచెం కళ్యాణ్ మీద. సో హరీష్ గారు ఏమో గెలిచే ఛాన్సెస్ అక్కడ దగ్గర వెళ్ళి ఒక్క కళ్యాణ్ చేసిన మిస్టేక్ వల్ల మొత్తం అంతా పోయింది అనిపించింది. సో అక్కడ హరీష్ గారు అన్న మాటలు కూడా ఇట్స్ బాడీ లాంగ్వేజ్, దాని అంటారు బాడీ షేమింగ్ చేసిన ఇష్యూయే. నేను వచ్చేటట్లు ఏం చేయలేను అని చెప్పేసి అసలు ముందు హరీష్ గారి గురించి మాట్లాడాలి. ఈ పర్సన్ ఏంటి అంటే ఏది మాట్లాడినా నేను వీకెండ్లో మాట్లాడతా. ఈయన కంటెంట్ కోసం క్రియేట్ చేస్తున్నారు. ఓన్లీ కంటెంట్ మాస్టర్ ఈయన. ఎందుకంటే తనుజ గారితో గొడవ అయింది ఎప్పుడో ఫస్ట్ డే రోజు గొడవ అయింది. ఏంది ఫుడ్లో ఆయన కొంచెం చిరాకు పడుతుంది, అవన్నీ మాట్లాడేసారు ఆల్రెడీ నామినేషన్స్లో అయిపోయింది. తర్వాత బర్నీ గారితో నిన్న జరిగింది ఇష్యూ. అసలు నిన్న ఏం జరిగింది, ఆయన లేచి పట్టుకున్నారని చెప్పి ఆయన ఒపీనియన్ ఆయన చెప్పారు. దాంట్లో వాళ్ళిద్దరు తప్పు లేదు, ఈవెన్ ఇమాన్యుయల్ కూడా తప్పు లేదు. వీళ్ళ ముగ్గురిని పట్టుకొని వీళ్ళ ముగ్గురు ఏం చేసినా, వీళ్ళ ముగ్గురు అన్నం వండాను అన్నం కూడా తిన్నాను, నేను పస్తులు ఉంటాను. అసలు ఇవాళంతా ఆయన ఏం తినలేదండి. లైవ్లో మీరు క్లారిటీ చూస్తే వాళ్ళు పట్టుకుంది నేను తిన్నంట, అసలు చేయి పెట్టింది నేను తిన్నాను అని చెప్పేసి ఆయన గట్టిగా కూర్చున్నాడు. ఏమైనా అవని నేను వీకెండ్లో మాట్లాడితే ఇష్యూ చెప్పట్లా దేని గురించి, అసలు ఏమైంది ఇష్యూ ఏంది అని చెప్తే. సో అసలు వెరీ వెరీ కంటెంట్ క్రియేటర్. దాని ఏమంటారు ఇది ఫుటేజ్ స్టార్, క్లియర్ ఫుటేజ్ స్టార్ ఆయన. సో వీకెండ్లో అయితే ఎక్కువ ఫోకస్ అయితే నా పాయింట్ అవుట్ బయటికి జనాల దగ్గరికి వెళ్తే ఇప్పుడు మాట్లాడితే జనాలు చూస్తారో లేదో ఆయన డౌట్లో ఆయన క్లియర్గా అన్ని వీకెండ్లో మాట్లాడుతూ అంటున్నారు. దట్స్ వెరీ వెరీ రాంగ్ థింగ్. ఇంకా గేమ్లో సంజన గారు గెలిచారు. ఇంకా నేను ఏమైనా మిస్ అయ్యానా? ఏం లేదు, ఇంతే నాకు తెలిసిన గేమ్లో కొంచెం అన్ఫేర్ జరిగింది అనిపించింది శ్రీజ విషయంలో. వీళ్ళు వెళ్ళి శ్రీజది కూడా లాగుంటే గేమ్ ఫెయిర్గా వెళ్ళేది అనిపించింది నాకు. అంటే ఎవరు ఉంటారు, ఎవరు లాస్ట్ దాకా ఉంటారు అని చెప్పేసి. సో సంజన గారు ఫ్రీ అడ్వాంటేజ్తో ఈజీగా గెలిచినట్టు అనిపించింది నాకు. అదొకటి. అండ్ నాకు ఇమాన్యుయల్ కూడా మాట్లాడింది కూడా నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఇమాన్యుయల్ గారు ఏంటి అంటే వాళ్ళ ఆ ఉద్దేశం ఏంటంటే మామూలుగా 3 versus 2 ఉన్నారు. ముగ్గురు సెలబ్రిటీస్, ముగ్గురు టెనెంట్స్, 2 కామనర్స్. సో ముగ్గురు టెనెంట్స్లో ఎవరో ఒకరు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నార్మల్గా సంజనని తీసేస్తే ఇద్దరు నార్మల్గా బర్నీ గారు కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇమాన్యుయల్ కానీ లేకపోతే సృష్టి వర్మ కానీ ఇద్దరులో ఎవరో ఒకరు అవుతారేమో వాళ్ళ ఉద్దేశంలో ఉన్నారు.
బట్ ఇక్కడ శ్రీజ చేసిన మాస్టర్ ప్లాన్తో మా పాయింట్లన్నీ పోయినాయి అనిపించింది. ఎందుకంటే మొత్తం రాము రాథోడ్ కింద దిగేంత వరకు శ్రీజ దగ్గరికి వెళ్ళబాకండి. ఎందుకంటే శ్రీజ దగ్గరికి వెళ్ళామంటే ఈ మిగతా వాళ్ళందరూ రాము రాథోడ్ని టార్గెట్ చేస్తారు కాబట్టి ఈజీగా రాము రాథోడ్ పడిపోతాడు కాబట్టి మనకి 2 vs 2 అవ్వదు, 3 vs 1 అవుతుంది అప్పుడు అని చెప్పేసి అన్నారు. సో అది నాకు బాగా మంచి ఆలోచన అనిపించింది ఇమాన్యుయల్ గారిది. ఇంకా అంతే అండి. నెక్స్ట్ రోజు వచ్చేసరికి ఫుడ్ గురించి అగైన్ మీకు సంజన గారిది మీకు చూపిస్తుంది వెరీ 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 లెస్ కంటెంట్, అది కూడా చాలా పాజిటివ్ కంటెంట్ చూపిస్తున్నారు. నేను చాలా నెగిటివ్స్ ఉన్నాయి ఆమెలో, నేను నెగిటివ్స్ అన్ని మీకు క్లియర్గా చెప్తాను. ఆమె ఎంటర్టైనింగ్ పర్పస్లో సూపర్, వెరీ తోప్, నేను అసలు దాంట్లో కాదనే అన్నట్ల. బట్ దెర్ ఇస్ అదర్ సైడ్ ఆఫ్ ద యాంగిల్, హ్యూమానిటీ పర్పసెస్ అసలు వాళ్ళు ఎవ్వరు ఎపిసోడ్లో చూపెట్టట్లేదు. ఏమైంది అంటే పొద్దున్నే ఆమె లేచి బ్రేక్ఫాస్ట్కి యాజ్ ఎ డిక్టేటర్లా చెప్తున్నారు, యాజ్ ఎ డిక్టేటర్ లాగా మీరు ఇదే ఉండండి అండ్ ఇంత చేయండి అని క్లియర్గా చెప్పారు. మీకు ఏం చూపించారంటే ఆమె చెప్పడం చూపించారు, తర్వాత వెళ్ళి ఎవరు తనుజ గారు లోపల బర్నీ గారితో ఇమాన్యుయల్ గారితో చెప్పడం చూపించారు. బట్ అక్కడ ఆమె చెప్పడం వేరే విధంగా చెప్పారు. ఎట్లా అంటే అక్కడ మిక్సర్ లేదండి, ఆమె పచ్చడి చేయాలి, మిక్సర్ లేదు. సో దంచి కొట్టి మీరు చేయండి, నేను ఉంటాను, మీ పక్కన ఉంటాను. ఆమె చేయనని చెప్పట్లా, మళ్ళీ తనుజ గారితో చేపిస్తాను కానీ నేను పక్కన ఉంటాను, మీకు ఏం కావాలంటే అది చేస్తాను, ఏం కావాలంటే అది ఇస్తాను. బట్ మీరు అలా దంచి నాకు పచ్చడి కావాలి, నాకు చట్నీ కావాలి, నాకు కర్రీ కావాలి. ఎంత గొంతము కోరుతున్నారంటే 100 చెప్పారు. ఆమె తనుజ గారు కరెక్ట్గా మాట్లాడారు, ఇదేమైనా రెస్టారెంటా లేకపోతే ఏంటి అని చెప్పేసి. అది ఒక పాయింట్. రెండో పాయింట్, మీకు స్కిట్ జరిగింది కదా, స్కిట్ చూశారు కదా, ఆ స్కిట్లో ఒక పెద్ద ఇష్యూ జరిగింది ముందు. అది ఎందుకు చూపించలేదని బిగ్ బాస్ నాకు అర్థమే కావట్లేదు. ఆ ముందు జరిగిన ఇష్యూ ఏంటి అంటే ఆమె బయటికి వెళ్ళి మిగతా వాళ్ళందరూ రాండి కానీ ఫ్లోరస్ అయిని నువ్వు మాత్రం రాబాక, నువ్వు లోపలే ఉండు అని చెప్పేసి ఆమె అలా చెప్పింది స్ట్రిక్ట్గా. ఇది విషయం తెలుసుకున్నారు రీతు చౌదరి వచ్చి పవన్ కళ్యాణ్ చెప్పడం, పవన్ కళ్యాణ్ వెళ్ళి గట్టిగా అరవటం సంజన గారి మీద, మీరు అలా చేయడం తప్పు, ఆ ఒక్క పర్సన్ లోపలికి ఎలా రావద్దని చెప్పడం అని ఇంత పెద్ద ఇష్యూ అయింది ఆడ. సో ఆమె ఎంత కఠినంగా మాట్లాడుతుందంటే ఇప్పుడు మీకు ఇష్యూ ఉంది ఫ్లోరస్ అని గారితో, కానీ అది 1-on-1 తెలుసుకోవాలి. ఒక 14 మంది ఒక స్కిట్ చేస్తున్నప్పుడు ఆమె కూడా వచ్చి చూడటానికి ఎంజాయ్ చేయాలి కదా. అలా అని మీరు రావద్దు, యాజ్ ఎ కెప్టెన్గా రావద్దు అనే అధికారం అయితే మీకు లేదు. సో దట్స్ వెరీ వెరీ రాంగ్ నేచర్ సంజన గారిలో. హ్యూమానిటీ కంటెంట్ క్రియేషన్లో బాగానే ఉంది, ఎంటర్టైన్ చేస్తున్నారు, ఏదో ఒకటి ఆలోచిస్తున్నారు, ఏదో ఒకటి చేయాలని చేస్తున్నారు. బట్ యాజ్ ఏ హ్యూమానిటీ పర్పస్లో హ్యూమన్ ఆలోచనలో చూస్తే మాత్రం దట్స్ వెరీ వెరీ నెగిటివ్ నేచర్ ఆమెది. అస్సలైతే నాకు అస్సలు నచ్చలేదు ఇవాళ. అండ్ ఇంకో పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు ఆమె స్కిట్ అంతా చేపించింది ఒకే ఒక విషయం కోసం, ఆ థమ్సప్ ఎవరు తీయాలి. ఆమె కెమెరా ముందుకెళ్ళి క్లియర్గా మాట్లాడిందండి లైవ్లో, ఏమని నాకు ఇప్పుడు వీళ్ళని చేత ఎవరు తీసారు అంటే ఎవరు బయటికి చెప్పరు. సో వీళ్ళని ఏదో చేపించి నవ్విపించి ఆ నవ్విపించిన దాంట్లో నేను ఏదో ఒకటి లాగుతాను ఇప్పుడు థమ్సప్ గురించి అని చెప్పేసి దానికి ఒక స్కిట్ ఆలోచించి స్కిట్ చేద్దాం అని చెప్పి ఇంత చేశారు ఆమె. ఏంది ఆ థమ్సప్ ఎవరు తీశారు అని తెలుసుకోవడానికి. ఆ థమ్సప్ ఎవరు తీశారు, ఇప్పుడు ఈ థమ్సప్ ఇస్తేనే మీకు ఇవన్నీ నీకు ఫ్రీగా ఇస్తాను, ఇవన్నీ మీకు రివార్డ్ లాగా ఇస్తానని చెప్పగానే అందరు కోపం వచ్చింది. కామన్ అది కోపం రావటంలో. ఎందుకంటే మీరు అంత బ్యూటిఫుల్గా ఎంత లవ్లీగా ఉంది తెలుసు అప్పుడు లైవ్లో చూడటానికి, అందరు నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చిల్ అవుతూ చాలా సూపర్గా ఉన్నారు. ఒక్కసారిగా మీ బ్లాష్ చేయగానే మీరు ఆ థమ్సప్ ఇస్తే నీకు థమ్సప్ ఇస్తాను అనగానే మొత్తం అంతా షాక్ అనమాట. అందరు లేచి వెళ్ళిపోయారు బయటికి, అంత పెద్ద షాక్ ఇచ్చింది. సో నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే బాగా లవ్లీగా ఉన్న అట్మాస్ఫియర్ని ఒక్కసారిగా చేంజ్ చేసింది అనిపించింది. ఏంది ఆమె స్వలాభం కోసం, లైక్ బిగ్ బాస్ రూల్ పాటించాలి అన్న ఒక స్వలాభం కోసం ఆమె గుడ్డు దొంగతనం చేసింది, ఆమె బిగ్ బాస్ రూల్స్ అన్నింటినీ బ్రేక్ చేసింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి కెప్టెన్ అయ్యంగానే మళ్ళీ సడన్గా ఓకే నేను బిగ్ బాస్ రూల్స్ పాటించాలి అని చెప్పేసి పాటించడం ఇట్స్ వెరీ వెరీ రాంగ్ థింగ్. నాకు అది చెప్పాలనిపించింది. రెండోది ఏంటంటే బాటిల్ విషయంలో యాక్చువల్లీ ఆమె ఓన్లీ ఇద్దరికి ఇవ్వాలి, మనీష్ గారికి శ్రీజ గారికి లోపలికి యాక్సెస్ ఇచ్చింది. సో నేను మీ ఇద్దరికి ఇస్తాను, పక్కకి పిలిచి చెప్తున్నారు ఆమె, నేను మీ ఇద్దరికి ఇస్తాను, ఎవరికి నీకు ఏది ఇదంతా అయిపోయింది, స్కిట్ అంతా అయిపోయినాక చెప్తున్నా. స్కిట్ అంతా అయిపోయిన తర్వాత మనీష్ గారిని పక్కకి పిలిచి నేను నీకు శ్రీజాకి బాటిల్స్ అన్నీ ఇస్తాను, మీరు ఎవరు కావాలంటే వాళ్ళకి పనిచేయండి, ఈ రివార్డ్ ఎవరికి వచ్చిందో వాళ్ళకి పనిచేయండి అంట. యాజ్ ఎ కెప్టెన్గా మీరు ఒక స్కిట్ స్టార్ట్ చేసినప్పుడు కాన్సిక్వెన్సెస్ కూడా మీరే తీసుకొని ఆ బాటిల్స్ అని పంచాలి. కానీ అలా చేయకుండా మీరు నేను ఓన్లీ ఇద్దరికి ఇస్తాను, నేను బిగ్ బాస్ రూల్స్ పాటిస్తాను, సో మీ ఇద్దరికే ఇస్తాను, మీరు మీ ఇష్టం వచ్చి పంచండి, మీకేం కాన్సిక్వెన్సెస్ రావు అని చెప్తున్నారు. అది ఎలా సాధ్యం చెప్పండి? మీరు యాజ్ ఎ లీడర్గా యాజ్ ఎ కెప్టెన్గా ఒకటి స్టార్ట్ చేసినప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ కూడా మీరే ఫేస్ చేసి రివార్డ్ ఇచ్చేయాలి. రివార్డ్ ఇచ్చుంటే బాగుండేది. అక్కడ నేను ఇద్దరికే ఇవ్వాలి, ఆమె అదే స్టాండ్లో ఉంది. ఎవరు 100 మంది వచ్చి మాట్లాడి ఆమె అదే స్టాండ్లో ఉంది, నేను ఓన్లీ ఇద్దరికే ఇస్తా,
తీసుకుంటే లేదు, లేడు అని చెప్తుంది. ఇవ్వలేదు, ఫైనల్గా వెళ్ళి లోపలే పెట్టింది. అండ్ నాకు ఇంకా నచ్చిన నేచర్ ఏంటంటే పవన్ ఆల్రెడీ మొత్తం అయిపోయిందండి, ఆ స్కిట్ అంతా అయిపోయింది, అందరు బయటికి వెళ్ళిపోయారు, ఎవరు వదిలేశారు ఆమెని, ఎందుకంటే ఫుటేజ్ స్టార్ కదా, ఫుటేజ్ కోసం మళ్ళీ అందరినీ మళ్ళీ పిలిచి అక్కడ ఒక సీన్ చేసిద్ది, ఎవరం సీన్ చేయకూడదు, అందరం వెళ్ళిపోతాం అని చెప్పి ఫిక్స్ అయ్యారు వాళ్ళు. అక్కడ పవన్ ఒక డీమాన్ పవన్ ఒక్కళ్ళు వచ్చి కూర్చొని ఆమె నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీరు అట్మాస్ఫియర్ని చేంజ్ చేశారండి, అలా చేయకుండా ఇచ్చేసిన తర్వాత మీరు ఇవన్నీ చెప్పుకుంటే బాగున్నాయి అన్నీ చెప్పిన తర్వాత పవన్ నాకు ఒక పని చేయవా, ఒక ఖాళీ బాస్కెట్ తీసుకుని రావా, నేను అవన్నీ లోపల పెట్టాలి థమ్స్అప్ బాటిల్స్ అని చెప్పేసి అంది. ఆయన పాపం ఖాళీ బాస్కెట్ తీసుకొచ్చాడు, ఈమె లోపలికి వెళ్ళి మిగతా పెట్టేస్తుంది. ఆయన తీసుకుని ఇలా పెడుతున్న టైంలో లోపల నుంచి అరిసి నువ్వేం పెట్టబాక, నువ్వు టచ్ చేయబాక, నువ్వు వెళ్ళిపో, ఆ బాస్కెట్ అక్కడ వదిలేసి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అందండి. నాకు ఎంత కోపం వచ్చిందంటే, నీకు ఆ పర్సన్ మీద నమ్మకం లేదు, పాపం ఆ పర్సన్ నీ కోసం అందరూ వెళ్ళిపోయినా కూడా ఒక్క పర్సన్ నీ కోసం కూర్చొని మీతో మంచిగా మాట్లాడి రిక్వెస్ట్ చేసి అన్ని చెప్పిన పర్సన్ని మీరు నమ్మకం లేకుండా బాటిల్స్ పట్టుకోబాక నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటే ఆయనకి ఎంత హర్ట్ అవుతుంది పవన్కి. వెరీ వెరీ రాంగ్ నేచర్. నాకు సంజన గారితో ఇదే నచ్చలేదు. యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్గా, యాజ్ ఏ ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్గా షీఈస్ వెరీ గుడ్ ఇన్, బట్ ఇలాంటి హ్యూమానిటీ పర్పస్లో అయితే వరస్ట్ నేచర్ అనిపించింది నాకు. సో ఇంకంతే. స్కిట్ అయితే నాకు చాలా ఫనీగా, మీరు లైవ్లో చూస్తే మీకు ఇంకా బాగా ఫనీ అనిపిస్తుంది, ఎందుకంటే లైవ్లో ఇంకా చాలా పెద్ద కంటెంట్ జరిగింది అది. దాంట్లో పవన్ కళ్యాణ్ది కొంచెం లవ్ యాంగిల్ కూడా క్రియేట్ అయింది, ఎవరితో, రీతు గారితో ఒకరితో, తర్వాత పిఏగా వచ్చి షష్ఠి వర్మతో ఒకసారి, తర్వాత దాని రివర్స్ చేసి జడ్జితో లైక్ తనుజ గారితో, ఇలా ఒక క్యూట్ యాంగిల్ క్రియేట్ చేశారు, బట్ అది చూపించలేదు. సో ఇలా కొంచెం ఎక్స్టెండెడ్ యాంగిల్ ఉందన్నమాట లైవ్లో. సో బాగుంది స్కిట్ అయితే, కొంచెం నవ్వుకున్నా, కొంచెం ఎంటర్టైన్మెంట్ పర్పస్లో బాగానే ఉంది, బాగానే ప్లాన్ చేసి. నేను చెప్పాను కదా సంజన గారు బాగానే ప్లాన్ చేస్తున్నారు, అన్ని బాగానే ఆలోచిస్తున్నారు యాజ్ ఎంటర్టైన్మెంట్ పర్పస్గా, బట్ ఇలాంటి విషయాల్లో అయితే వెరీ నెగిటివ్ నేచర్ అవుతున్నారు యాజ్ ఎ పర్సనాలిటీగా చెప్తున్నా. సో దట్స్ ఇట్. ఈ వాల్టీకి అయితే ఇవే జరిగినాయి. నేను హరీష్ గారి గురించి చెప్పాలనుకున్నాను, ఫుటేజ్ స్టార్. సంజన గారి గురించి చెప్పాలనుకున్నారు, అగైన్ షీ ఈజ్ అ ఫుటేజ్ స్టార్, బట్ యాజ్ ఎ హ్యూమానిటీ పర్పస్లో వెరీ వెరీ రాంగ్గా వెళ్తున్నారు. అండ్ థమ్స్అప్ తీసింది కరెక్టా కాదా అని చెప్తే, ఇట్స్ వెరీ వెరీ ఫనీగా తీశారు వాళ్ళు, ఎట్లయినా ఆమెకు ఒక లెసన్ నేర్పియాలని చెప్పేసి తీశారు. మరీ అది సీరియస్గా తీసుకుంది అనిపించింది నాకు. చాలా సీరియస్గా మీరు దానికి ఒక కంటెంట్ క్రియేట్ చేసి, ఆ కంటెంట్ అయిపోయిన తర్వాత ఒక రివార్డింగ్ ఇచ్చే టైంలో మీరు ఆ థమ్స్అప్ ఇస్తేనే ఇస్తాను అన్న పాయింట్ లాక్కొచ్చిందంటే ఆమె ఎంత విధంగా ఆలోచించింది మీరు ఆలోచించండి, అంత దారుణంగా ఆలోచించింది ఆమె. సో దట్స్ ఇట్. బెస్ట్ అండ్ వర్స్ట్ కవర్ ఇస్తున్నా అండి. నేనైతే వర్స్ట్ అగైన్ సుమన్ శెట్టి గారికి ఇస్తాను. రీజన్ ఏంటి అంటే, స్కిట్లో ఆమెకి చాలా అవకాశం ఉంది. ఇప్పుడు ఇద్దరు పిల్లల్లా చేశారండి, సుమన్ శెట్టి అని రాము రాథోడ్ ఎంత అల్లుకుపోయాడంటే నాన్న అని చెప్పేసి వాళ్ళు అల్లుకుపోయి ఆయన చాలా కంటెంట్ క్రియేట్ చేశాడు. బట్ సుమన్ శెట్టి గారికి అసలు అలానే కూర్చున్నారు, మొత్తం స్కిట్ అంతా అలానే కూర్చున్నారు. ఆయన చాలా అవకాశం ఉంది క్రియేట్ చేయడానికి, ఆయన కమీడియన్గా వచ్చారు లోపలికి, బట్ ఆయన అసలు ఎక్కడ ప్రూవ్ చేసుకోవట్లేదు. సో అగైన్ వర్స్ట్ పర్ఫార్మర్ వచ్చేసి నా విషయంలో, నా ఒపీనియన్ ప్రకారం సుమన్ శెట్టి గారు. అండ్ బెస్ట్ పర్ఫార్మర్ వచ్చేసి నా విషయంలో అయితే ఇవాళకి పవన్ కళ్యాణ్ ఒకళ్ళు, సంజన గారు ఒకరని చెప్పొచ్చు. సంజన గారు రీజన్ ఏంటి అంటే, ఖాళీగా ఇప్పుడు టాస్క్లు ఏం లేవండి, ఏదో ఒకటి చేయాలి, ఆ ఆలోచన రావటమే గ్రేట్. ఆలోచన వచ్చి ఆయన అంత పర్ఫామ్ చేసి, ఈవెన్ ఇమాన్యుయల్ గారి గురించి చెప్పాలి, చాలా బాగా ఆ లేడీ గెటప్ వేసుకొని చాలా బాగా కంటెంట్ క్రియేట్ చేశారు. ఈవెన్ బర్నీ గారు కూడా వాయిస్ చేంజ్ చేసి చాలా బాగా నవ్వించారు. సో బాగా చేశారు వాళ్ళు, హ్యాట్స్ ఆఫ్ ఫర్ దెమ్. అండ్ నా ఉద్దేశం ప్రకారం బెస్ట్ అయితే సంజన గారు. సెకండ్ బెస్ట్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ని మీరు ఎందుకు చూపించలేదు నాకు అర్థం కావట్లేదు. బిగ్ బాస్ ఎక్కడ చూపించలేదు, ఆయన గట్టిగా మాట్లాడేది చూపించలేదు. ఈవెన్ లవ్ యాంగిల్ కాదు కానీ ఫ్రెండ్షిప్ యాంగిల్ క్రియేట్ చేస్తున్నాడు, రీతుతో కానీ ప్రియా గారితో కానీ, ఇలాంటి వాటితో కొంచెం బాండింగ్ ఏర్పడి ఫ్రెండ్షిప్ యాంగిల్ ఉంది, అవి ఏం చూపించలేదు. వాళ్ళు చాలా గేమ్స్ ఆడుతున్నారు, వాళ్ళు ఫన్ యాంగిల్ క్రియేట్ చేస్తున్నారు, అలుగుతున్నారు, కొట్టుకుంటున్నారు, అవన్నీ ఏమి చూపించలేదు మీరు ఎపిసోడ్లో. సో నా ఉద్దేశం ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ అండ్ సంజన గారు ఆర్ ద బెస్ట్ పర్ఫార్మర్స్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. సో అంతే. నేను ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. ఐ డెఫినెట్లీ నెక్స్ట్ ఎపిసోడ్లో నేను దాన్ని మాట్లాడడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్ ఫ్రమ్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. సన్నీ సైనింగ్ ఆఫ్.